వరకు చేసింది చాలు, ఇంకెక్కడికైనా సరే ఆపేస్తే బాగుంటుంది. సో నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే, సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త మోసం మొదలైంది. ఇది కూడా ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్న లీడ్ ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, స్టార్ హీరోలు వీళ్ళ మీద కాదు, అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చి ఒక ఆశలతో ఫ్యూచర్లో ఒక యాక్టర్ కావచ్చు, ఒక టెక్నీషియన్ కావచ్చు, సెటిల్ అవ్వచ్చు అని చెప్పేసి ఎన్నో ఆశలతో ఈ హైదరాబాద్ వచ్చిన కొత్త ఆర్టిస్టు టెక్నీషియన్లకి జరిగే మోసం ఇది. సో ఇది ఇంకా ఇక్కడతో ఆపేస్తే బాగుంటుంది. నేను చెప్పేది ఏంటంటే, మీకు బాగా అర్థమై ఉండొచ్చు, అవార్డు ఫంక్షన్స్ ఈ మధ్య అవార్డు ఫంక్షన్స్ చాలా ఎక్కువైపోయినాయి. మీ దగ్గర 2000 ఉన్నాయా? అయితే ఇంకెందుకు లేట్, వచ్చేయండి, అవార్డు కొట్టేయండి. మీకు సినిమాలో చేసే ఒక హీరోలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో అవ్వచ్చు, లేదా అందులో చేసే సీనియర్ ఆర్టిస్టులతో మీకు అవార్డ్స్ ఇప్పిస్తాం. ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తాం. ఫంక్షన్ మీద దగ్గరికి ఈవెంట్కి మిమ్మల్ని పిలుస్తాం. సో ఆ ఈవెంట్లో అందరి ముందు సుమారు ఒక 2-3 వేల మంది మధ్యలో మీకైతే అవార్డు ఇవ్వడం అనేది జరుగుద్ది అని చెప్పి కొంతమందిని మబ్బి పెట్టి కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మేజర్గా వీళ్ళ టార్గెట్ చేసుకొని ఈ దొంగల ముఠ ఏదైతే ఉందో, అవార్డ్స్ పేరుతో అవార్డ్స్ ఇస్తాం అని చెప్పి 2 వేలు తీసుకునే దొంగల ముఠ, ఈ ముఠ అనేది కొత్తగా రెడీ అయింది. సో ఇది చాలా కాలంగా నడుస్తూనే ఉంది, కానీ ఈ మధ్య విపరీతంగా ఎక్కువైపోయింది. దీని గురించి నేను చాలా ఎర్లీగానే మాట్లాడదాం అనుకున్నాను. కాదంటే నాకున్న కొన్ని పరిచయాల వల్ల, ఇంకొకటి మనకున్న ఫిలిం బిజీ షెడ్యూల్స్ వల్ల అయితే మనం మాట్లాడకపోవడం అనేది జరిగింది. సో ఇది రీసెంట్గానే నాకు తెలిసి నా సర్కిల్లో ఉన్న కొంతమందికి కూడా జరిగింది. నార్మల్గానే ఏదైనా తేడా వస్తే మనం చాలా గట్టిగా మాట్లాడతాం. అలాంటిది మన ఫ్రెండ్ సర్కిల్లోనే ఒకరికి జరిగింది అంటే ఊరుకుంటామా? అందుకే మళ్ళీ ఎక్కువగా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ విషయం మీద ఇంకా మాట్లాడుతూనే ఉంటా. ఎవరైతే వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ అయ్యి సినిమా అవకాశాల కోసం లేదా క్యాస్టింగ్ కాల్స్ కోసం, వేకెన్సీల కోసం ఎదురు చూస్తూ ఉంటారో వీళ్ళని టార్గెట్గా చేసుకొని ఎక్కువ మంది, సుమారు ఒక 500 మందో 2000 మందో ఇంకా తక్కువ ఒక 150 మెంబర్స్ మధ్యలోనూ సినిమా ఆర్టిస్టులని, సినిమాలో మేజర్గా చేసే ఇప్పుడు లైక్ మీకు పేర్లు అయితే చెప్పకూడదు, నేను అందుకే చెప్పలేకపోతున్నాను. సో ఇలా కొంతమంది పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళ చేతి మీకు అవార్డు ఇప్పిస్తాం. ఇంకా అక్కడికి చాలామంది డైరెక్టర్లు వస్తారు, ప్రొడ్యూసర్లు వస్తారు, వీళ్ళందరూ మిమ్మల్ని చూస్తారు. ఒకవేళ మీ కటౌట్ నచ్చినట్టయితే వాళ్ళు మీకు అవకాశాలు ఇస్తారు అని చెప్పేసి వాళ్ళని మబ్బి పెట్టి ఒక్కొక్కరి దగ్గర సుమారు 1000 రూపాయల నుంచి 2000, 3000, 5000 దాకా కూడా దొరికినోడి దగ్గర దొరికినంత వసూలు చేస్తుంది ఈ అవార్డుల దొంగల ముఠా మాఫియా. అందరూ చేసే అవార్డు ఫంక్షన్లో తప్పని నేను అన్నాం, కొంతమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళకి ఈ వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుద్ది వాళ్ళు ఈ మాఫియాలో ఉన్నారా లేదా అనేది. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ ఎక్కడికక్కడ పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ అవార్డ్స్కి కూడా మన తెలుగు వాళ్ళకనే చాలా వస్తూ ఉన్నాయి. రీసెంట్గానే పుష్పకి అల్లు అర్జున్ గారికి వచ్చింది. సో అంతకుముందు రంగస్థలానికి వచ్చినాయి, కల్కికి. సో ఇలా వరుసెట్ అవార్డులు వస్తూనే ఉన్నాయి. సో ఆ అవార్డ్స్ గురించి కాదు నేను మాట్లాడేది. సో ఎటువంటి లైసెన్స్కి లేకుండా, ఎటువంటి లీగల్గా కాకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ లేదా అప్రిసియేట్ అవార్డ్స్ ఇలా ఏదో చిన్న చిన్న పేర్లు పెట్టి రకరకాలుగా, అంటే ఒక పండగ వచ్చిందంటే ఆ పండగలను కూడా వీళ్ళు వాళ్ళు కంఫర్టబుల్గా మార్చేసుకుంటున్నారు. లేదు ఒకరు ఏదైనా ఒక సంథింగ్ ఒక ఫెస్టివల్ వచ్చింది, లేదా ఒక స్పెషల్ డేట్ ఉంది, లైక్ ఇప్పుడు August 15th వచ్చింది, సో ఇండిపెండెన్స్ డే. ఇలాగే కాదు, సో రిపబ్లిక్ డే వచ్చినా, లేకపోతే లవర్స్ డే వచ్చినా, ఏ డే వచ్చినా సరే వీళ్ళకి ఒక అవార్డు ఫంక్షన్ పెట్టుకుంటారు. ఇవన్నీ లేకపోతే 1 year సెలబ్రేషన్స్ అని పెడతారు, లేదా 1 month సెలబ్రేషన్స్, లేదా 6 months సెలబ్రేషన్స్. వీళ్ళ సెలబ్రేషన్స్ కోసం ఎక్కడి నుంచో ఎంతో దూరం నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్న అప్కమింగ్ ఆర్టిస్టులని, టెక్నీషియన్ని, సినిమాల్లో ఎదుగుదాం అని అనుకునే వాళ్ళ ఆశలను అన్నింటినీ చంపేసి వాళ్ళ దగ్గర కూడా దోచుకోవడానికి తయారవుతుంది ఈ అవార్డు దొంగల ముఠా మాఫియా. సో ఈ మాఫియాకి అయితే మీరు చెక్కొద్దు. అలాగని చెప్పి అందరూ ఫేక్ అనే కాదు. సో కొంతమంది ఉన్నారు, ఎవరైతే సినిమాల్లో పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించి సో వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ కొద్దీ వాళ్ళు అవార్డు తీసుకోవడానికి అర్హులో వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చే వాళ్ళ గురించి మాత్రం నేను చెప్పట్లా. ఇవన్నీ కాకుండా అట్లీస్ట్ ఒక షార్ట్ ఫిలిం చేయకుండా, ఒక్క దాంట్లో కూడా యాక్టింగ్ చేయకుండా ఉన్న వాడికి బెస్ట్ యాక్టర్ అవార్డ్స్, ఒక షార్ట్ ఫిలిం కూడా డైరెక్షన్ చేయలేని వాడికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు, సో ఒక్క దానికి కూడా మ్యూజిక్ ఆల్బమ్ అనేది చేయలేదు, అట్లీస్ట్ ఒక సాంగ్ లిరిక్స్ కూడా రాయలేని వాడికి బెస్ట్ లిరికిస్ట్ అవార్డు. సో ఇలాగా ఇవన్నీ అయిపోతే సోషల్ యాక్టివిస్ట్ అవార్డు, సో ఈ పక్కన అయితే కల్చరల్ యాక్టివిస్ట్ అవార్డు. సో ఇలాగ చాలా అవార్డ్స్ పేరుతో, అంటే వాళ్ళకి ఇంకా ఆ ప్రోగ్రామ్ ఏదైనా సరే అవార్డు ఇవ్వడం అనేది కామను. ఇది తీసుకునే వాళ్ళకి సిగ్గు ఉండాలి, ఇచ్చే వాళ్ళకి సిగ్గు ఉండాలి. ఫస్ట్ మనం వన్ సైడే మాట్లాడద్దు, 2 సైడ్ కూడా. తీసుకునే వాళ్ళది ఎంత తప్పు ఉందో ఇచ్చే వాళ్ళది కూడా అంతే తప్పు ఉంది. ఎందుకు అంటే, అరే నువ్వు ఎందులో యాక్టింగ్ చేసావు నీకు అవార్డు రావడానికి అని మన ఫ్రెండ్ అడిగాడంటే మనం తలెత్తుకొని సమాధానం చెప్పలేము. అలాగే అసలు వాళ్ళు ఏం చేశారు నువ్వు అవార్డు ఇస్తున్నావురా అని ఎవరైనా ప్రశ్నించినట్టయితే వాళ్ళకు కూడా మనం సమాధానం చెప్పలేము. సో ఇలాంటి దరిద్రమైన కాన్సెప్ట్లు తీసుకొచ్చి ఇప్పటికే ఇండస్ట్రీలోకి రావడానికి చాలామంది భయపడుతూ ఉన్నారు. ఇంకా ఇది కూడా, ఈ స్కామ్ కూడా ఇంకా ఫ్యూచర్లో ఎక్కువైందంటే ఈ దరిద్రాలకు కూడా ఇంక నిజంగా కష్టపడ్డవాడికి అవార్డు వచ్చిందన్నా సరే ఎవరు నమ్మరు, ఇది పెయిడ్ అవార్డే అనుకుంటారు. సో ఈ చెత్తను ఇంకెక్కడితో ఆపేస్తే బాగుంటుంది. లేదా ఈరోజు నేను మాట్లాడుతున్నా, రేపు పొద్దు నుంచి ఇంకా చాలామంది మాట్లాడతారు. చాలామంది మాట్లాడితే
చాలా జరగకూడని ఇన్సిడెంట్లు కూడా చాలా జరుగుతాయి. సో దయచేసి ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది. మీ విజయరామ్ శెట్టి.